ఛానల్ పేర్ పీజన్స్ ఏ టు జెడ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఈరోజు మన వీడియో ఏంటంటే తమ్ముళ్ళని చూసారు కదా ఫ్రెండ్స్, స్ట్రాబెర్రీతో ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలి అనేది. ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే స్ట్రాబెర్రీ ఫ్రెండ్స్. ఇది మన హెల్త్కి చాలా మంచిది. అలానే ఫేస్ ప్యాక్గా బాగా యూస్ చేసుకోవచ్చు. మంచి బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. ఇందులో ఆల్ఫా హైడ్రాక్సైడ్ ఆమ్లం, నెక్స్ట్ విటమిన్ సి, ఒమేగా 3 వంటివి ఉంటాయి. ఫేస్ పైన ఉండే ట్యాన్ని, పిగ్మెంటేషన్ని, డల్నెస్ని, యాక్నీని రిమూవ్ చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ని చాలా విధాలుగా తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ని గర్ల్స్తో పాటు బాయ్స్ కూడా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ స్ట్రాబెర్రీస్ అనేవి చాలా నీట్గా, అందంగా, రెడ్డిష్లా కనిపిస్తున్నాయి. ఇవి తినడానికి తీయగా, పుల్లగా ఉంటాయి. ఈ స్ట్రాబెర్రీస్ ఓన్లీ శీతాకాలంలోనే పండిస్తారు ఫ్రెండ్స్. మనకైతే అంతగా దొరకవు, కానీ ఇది ఎక్కడైతే శీతాకాలంలో పండిస్తారో ఆ ప్లేస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇవి 4 days నుండి స్టోర్ చేస్తున్నాను. ఈ స్ట్రాబెర్రీస్ ఎక్కువగా స్టోర్ ఉండవు ఫ్రెండ్స్. ఒకవేళ దీనికి ఒక చిన్న టిప్ ఏంటంటే, స్ట్రాబెర్రీస్ 4 రోజులు, ఒక 1 week స్టోర్ చేయాలంటే వాటిపైన తునకలు అంటే ఆకులు అవి తెంపి స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ స్ట్రాబెర్రీస్తో ప్యూరీ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ స్ట్రాబెర్రీ ప్యూరీని యూస్ చేసి నేను ఇప్పుడు ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒక నీట్ క్లీన్ బౌల్ తీసుకొని అందులో ఒక 1 or 2 spoons స్ట్రాబెర్రీ ప్యూరీ తీసుకోవాలి ఫ్రెండ్స్. అది మన మెయిన్ ఇంగ్రీడియంట్. స్ట్రాబెర్రీని నేను చిన్న మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసి ప్యూరీ చేసుకోవాలి. ఇందులో నేను ఏం యాడ్ చేయలేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఇది ప్యూరీ, స్ట్రాబెర్రీ ప్యూరీ. ఇందులో నేనైతే వైట్ బ్రైట్నింగ్ అండ్ గ్లోయింగ్ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ ప్యాక్ ఇంకా చాలా ప్యాక్స్ మనం తయారు చేయొచ్చు, దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ స్ట్రాబెర్రీ ప్యూరీ వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులో కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ రైస్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల స్కిన్కి పిగ్మెంటేషన్ అంటే నల్ల మచ్చలు ఏమైనా ఉంటే రైస్ ఫ్లోర్ వల్ల తొలగుతాయి. నెక్స్ట్ విటమిన్ సి ఇందులో ఉంటుంది. హైడ్రాక్సైడ్ ఆమ్లో ఉండడం వల్ల ఈ స్ట్రాబెర్రీ అనేది ట్యాన్ని, డల్నెస్ని తొలగిస్తుంది, పిగ్మెంటేషన్ తొలగిస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందులో కొంచెం రోజ్ వాటర్ని నేను మిక్స్ చేసుకుంటున్నాను, కొంచెం థిన్ కన్సిస్టెన్సీ అవ్వాలని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ నీట్గా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది లైట్ పింక్ కలర్లోకి వస్తుంది కొంచెంగా. ఇందులో రైస్ ఫ్లోర్ ఎక్కువగా వేసుకుంటే ఇంకొంచెం లైట్ పింక్లోకి వస్తుంది. ఇది మంచి ఫేస్ ప్యాక్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మార్కెట్లో చాలా ఫేస్ మాస్కులు కొనుక్కుంటారు, దానికంటే ఇది ఒక్క స్ట్రాబెర్రీతో మనం చేసుకోవచ్చు. నేనైతే ఇందులో 2 స్ట్రాబెర్రీస్ యూస్ చేశాను ఈ కప్పు ప్యూరీ కోసం, అంతే. ఈ ప్యాక్ని మనం ఫేస్ పైన వీక్లీ 2 times కానీ పెట్టుకుంటే మన ఫేస్ పైన ఉన్న బ్లాక్నెస్, డల్నెస్ని రిమూవ్ చేస్తుంది, పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది ఫ్రెండ్స్, ఫేస్ని గ్లో ఇస్తుంది. చూస్తున్నారు కదా, స్ట్రాబెర్రీస్ని చూస్తే చాలా టెంప్టేటింగ్గా ఉన్నాయి. నేనైతే ఒకటి చూపిస్తున్నా, లోపల ఏ కలర్లో ఉందో మీరు చూడాలని. ఇవి చాలా రెడ్డిష్లో, కొంచెం స్వీట్గా, పుల్లగా బాగున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్యాక్ని ఇలా తయారు చేసుకున్నాం. ఒకవేళ ఇలా మనం చాలా ప్యాక్స్ని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఇంకా ఏ ప్యాక్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్యాక్, ఇది బాయ్స్కి ఇంకా బెస్ట్గా యూస్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ కలపక్కర్లేదు. పసుపు కానీ, చందనం కానీ, నెక్స్ట్ బేసన్ కానీ, రైస్ ఫ్లోర్ కానీ ఏం కలపక్కర్లేదు. ఇందులో ఓన్లీ
స్ట్రాబెరీ ప్యూరీ అండ్ నేను వ్యాస్లిన్ యూస్ చేస్తున్నాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ స్ట్రాబెరీస్ అండ్ వ్యాస్లిన్. అది కంప్లీట్ 10 ఇంగ్రీడియంట్ 10 in 1. ఇది వ్యాస్లిన్ బ్రైట్నింగ్ లోషన్ ఫ్రెండ్స్. నేనైతే ఇందులో ఫేస్ ప్యాక్లో కూడా దీన్ని యూస్ చేస్తాను. ఎందుకో నాకు ఇది ఇలా బాగా నచ్చుతుంది. దీని స్మెల్ కూడా బాగుంటుంది, రిజల్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ 2 స్పూన్స్ స్ట్రాబెరీ ప్యూరీ తీసుకున్నాను. ఇందులో కొంచెం వ్యాస్లిన్ బాడీ లోషన్ వేస్తున్నాను. ఒకవేళ మీకు కావాలంటే దీంతో పాటు రోజ్ వాటర్ కూడా మిక్స్ చేయొచ్చు, కానీ ఈ రెండు కూడా బాగానే మెల్ట్ అయిపోతుంటాయి. ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా వేసి ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వీడియో ఎందుకు స్పీడ్గా చెప్తున్నానంటే మీకు కూడా టైం వేస్ట్ అవ్వకూడదు అని నేను తొందరగా చెప్తున్నాను, సుత్తేం లేకుండా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అది కన్సిస్టెన్సీ టైట్గా ఉంది అంటే ఒక 2-3 డ్రాప్స్ రోజ్ వాటర్ వేసుకోండి, బాగా మిక్స్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకుంటే ఇదేమో పింక్ కలర్లోకి వస్తుంది, లైట్ పింక్లోకి వస్తుంది. ఒకవేళ ఈ ప్యూరీ అనేది వైలెట్ కలర్లోకి వస్తే స్ట్రాబెరీస్ పాడైపోయాయని అర్థం ఫ్రెండ్స్. స్ట్రాబెరీస్ ఎప్పుడు ప్యూరీ పింక్ కలర్లో ఉంటుంది. ఇది ఒకవేళ పర్పుల్ ఆర్ వైలెట్ కలర్లోకి వస్తే స్ట్రాబెరీస్ పాడైపోయాయి, ఎక్స్పైర్ అయిపోయాయని మీరు తెలుసుకోవచ్చు. ఈ వ్యాస్లిన్ అండ్ స్ట్రాబెరీ కలిపిన ఈ ఫేస్ ప్యాక్ని ఫేస్ పైన పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలానే యూస్ చేస్తాను, పసుపు మార్కులే ఉండవు. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.